సో సివిల్ సర్వేయింగ్ అనేసరికి ద మేజర్ రోల్ అనేది జియో ఫెన్సింగ్ ఉంటుంది. సో అసలు ఈ జియో ఫెన్సింగ్ అంటే ఏంటి? జియో ఫెన్సింగ్ అండ్ జియో ట్యాగింగ్ అని 2 words లో చాలా వరకు కామన్ గా మాట్లాడుతున్నారు. జియో ఫెన్సింగ్ అనేది పర్టికులర్ గా దీని వల్ల లాభాలు ఎలాంటివి ఉంటాయి? చాలా లాభాలు. కరెక్ట్ గా పాయింట్అవుట్ కి వెళ్ళాలనుకుంటే సెర్చ్ చేయాలి. ఇక్కడ ఉంది డైరెక్ట్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. మన మొబైల్ లో చూసేది ఒక 10-16 మెగాపిక్సెల్ ఉంటే మనకి ఇక్కడ ఇదైతే జియో ఫెన్సింగ్ లో అండ్ యావరేజ్ గా 150-200 మెగాపిక్సెల్ వరకు అంత క్లియర్ పిక్చర్ మనకు షో అవుతుంది. జియో ఫెన్సింగ్ వచ్చేసరికి మనం రీసెంట్ గా చూస్తున్నట్లయితే భువి రియల్ టెక్ కంపెనీ వాళ్ళది మంచి హైలైట్ ఉన్నది. అసలు ఈ కంపెనీ ఏంటి? భువి రియల్ టెక్ అనేది ప్రెసెంట్ ఇప్పుడు మన ఇండియాలో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చింది. ఇందులో మనకు ఫస్ట్ తెలంగాణ స్టేట్ లో స్టార్ట్ చేశారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ టెక్నాలజీ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్ లలో కంపెనీ వాళ్ళు పర్టికులర్ గా ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ఏంటి? పర్టికులర్ గా అంటే హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సివిల్ సర్వేయర్ డాక్టర్ నగర రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సార్ సివిల్ సర్వేయింగ్ అనేసరికి ద మేజర్ రోల్ అనేది జియో ఫెన్సింగ్ ఉంటుంది. సో అసలు ఈ జియో ఫెన్సింగ్ అంటే ఏంటి? జియో ఫెన్సింగ్ అండ్ జియో ట్యాగింగ్ అని 2 words లలో చాలా వరకు కామన్ గా మాట్లాడుతుంటారు. జియో ఫెన్సింగ్ అనేది మనకి ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో దాన్ని సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ లొకేషన్ పాయింట్అవుట్ ని చేస్తూ వీటిని ఎప్పుడు మనం వాచ్ చేయడం అంటే మన అబ్జర్వేషన్లో తీసుకురావడం, మనం ఎప్పుడు దానిపైన ఎలాంటి యాక్టివిటీస్ నడుస్తున్నాయి, చుట్టుపక్కల ఎలాంటిది ఉంటుంది అంటే లైక్ దట్ జియో గూగుల్ అనేది చాలా మందికి తెలిసిన వర్డ్. సో గూగుల్లో రకరకాల డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో అందులోనే ఈ జియో ఫెన్సింగ్ అనేది మనం మొబైల్ యాప్ ద్వారా మన ఆపరేటింగ్ చేసుకుంటూ మన ప్రాపర్టీని మనం వాచ్ చేసుకోవడం అనమాట. ఇది ఒక టెక్నాలజీని యూజ్ చేసుకుంటూనే చేయొచ్చు. అంటే ఫ్రీ వర్షన్ లో కాదు, చాలా వరకు మనం మొబైల్ ఏదైనా ఉంటే మ్యాప్ లో చూస్తాము, ఎప్పుడో శాటిలైట్ పిక్చర్స్ ఏదైతే ఉంటాయో అది మనకు కనబడుతుంది. బట్ ఈ జియో ఫెన్సింగ్ లో లైవ్ పిక్చర్ ఇప్పుడు ఎలా ఉంది, ఏ సిచ్యువేషన్ లో ఉంది, ఏ కండిషన్ లో ఉంది, నియర్ బై యాక్టివిటీస్ ఎలా నడుస్తుంది, ఇవన్నిటినీ కూడా మనం మొబైల్ అప్లికేషన్ లోనే చాలా ఈజీగా చూసేస్తాం అనమాట. ఓకే, పర్టికులర్ గా దీని వల్ల లాభాలు ఎలాంటివి ఉంటాయి? చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి మేడం. అంటే బేసిక్గా ఇప్పుడు కరెక్ట్గా మనం పాయింట్అవుట్ కి వెళ్ళాలనుకుంటే మనం సెర్చ్ చేయాలి, ఎక్కడుంది అని చెప్పేసి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్ ని, మండల్స్ ని, లేదా నియర్ బై లొకేషన్స్ ని అన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఇందులో వన్స్ మనం ఏదైతే ప్రాపర్ గా మనం ఏదైతే అనుకుంటున్నామో డైరెక్ట్ ఆ కోఆర్డినేట్స్ కొడితే వచ్చేస్తుంది. అండ్ ఈ జియో ఫెన్సింగ్ అనే కాన్సెప్ట్ లో డైరెక్ట్ గా ఫైల్ ని ఇవ్వడం జరుగుతుంది. మనకు డైరెక్ట్ పిక్చర్ మనకు క్లీన్ గా మనకు డైరెక్ట్ పిక్చర్ మనకు కనిపిస్తుంది. అండ్ ఎట్ ఏ టైం సేమ్ ప్లేస్ లోకి మనం ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ నియర్ బై లో కూడా మనం ఎంత వరకు అంటే చాలా క్లారిటీ పిక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో చూసేది ఒక 10-16 మెగాపిక్సెల్ ఉంటే మనకి ఇక్కడ ఇదైతే జియో ఫెన్సింగ్ లో అండ్ యావరేజ్ గా 150-200 మెగాపిక్సెల్ వరకు అంత క్లియర్ పిక్చర్ మనకు షో అవుతుంది. అండ్ క్లియర్ బౌండరీస్ ని కూడా అంటే ఈవెన్ దో మన యొక్క స్టోన్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవి కూడా చూడొచ్చు. అదర్వైజ్ మన వేరే ఆప్షన్లలో చూస్తే ఇవి మనకు కనబడదు అనమాట. ఇవి కనబడదు. ప్లస్ మనకి ఎప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది. ఆ ఓల్డ్ వర్షన్స్ అనేవి అప్డేట్ అనేది 3 months ఒకసారి అండ్ మంత్లీ 1 times, ఇయర్లీ. ప్రజెంట్ కూడా మన యొక్క మొబైల్స్ లో చూసుకున్న, వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకున్న కింద శాటిలైట్ పిక్చర్స్ వచ్చేసి ఓల్డ్ డేటెడ్స్ ఉంటాయి, చాలా ఓల్డ్ డేటెడ్స్ కూడా ఉన్నాయి. సో అవేవి కాకుండా ఇవి న్యూ వర్షన్ లో న్యూ డేటెడ్ అప్డేటెడ్ వర్షన్ వస్తుంది. కాబట్టి ఎవరైనా టెక్నాలజీ తగ్గట్టుగా అప్డేట్ అవ్వడమే వాళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇది ఈ జియో ఫెన్సింగ్ లో, ఈ జియో ట్యాగింగ్ లో మెయిన్ గా కనిపిస్తుంది. యాజ్ ఎ సివిల్ సర్వేయర్ మీకు మల్టిపుల్ కంపెనీస్ గురించి లైక్ కొంచెం అవేర్నెస్, ప్రాపర్ నాలెడ్జ్ ఉంటుంది. జియో ఫెన్సింగ్ వచ్చేసరికి మనం రీసెంట్ గా చూస్తున్నట్లయితే భువి రియల్ టెక్ కంపెనీ వాళ్ళది మంచి హైలైట్ వింటున్న నేమ్. అసలు ఈ కంపెనీ ఏంటి, వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటి? నేను కూడా విన్నాను, దీని గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాను. సో భువి రియల్ టెక్ అనేది ప్రెసెంట్ ఇప్పుడు మన ఇండియాలో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చింది. ఇందులో మనకు ఫస్ట్ తెలంగాణ స్టేట్ లో స్టార్ట్ చేశారు అండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఇది ఎక్స్పాండ్ అవుతుంది. ఈ టెక్నాలజీ జర్మనీ, స్విట్జర్లాండ్
అండ్ అవుట్ ఆఫ్ కంట్రీస్లలో చాలా మంది దాన్ని యూజ్ చేస్తున్నారు. ప్రాపర్టీ సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ వాచింగ్ కాన్సెప్ట్ అనే మీద వాళ్ళ యొక్క టైంని సేవ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాళ్ళు ఎవరిని కూడా సపోజ్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పబ్లిక్లో, ఇవన్నీ తెలుసుకుంటూ వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ మన అండర్లో ఉండేటట్టు ఈ అంతా టెక్నాలజీని అప్డేట్ అవుతూ చాలా మంది ఈ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు బయట కంట్రీస్లో. ఇక్కడ అయితే జియో ఫెన్సింగ్, జియో ట్యాగింగ్ అంటే సపోజ్గా చాలా మంది GPS ట్రాకింగ్ అని పెట్టుకుంటారు. అంటే లైక్ దట్ స్కూల్ పిల్లలకు కావచ్చు, ట్రావెల్స్ లో కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇంకేదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో GPS వాడుతున్నాం. సో GPS అనేది మనకు మూమెంట్ ని బట్టి ట్రాకింగ్ ఇస్తుంది. బట్ ఇది సేమ్ లైక్ దట్ ఒకే పొజిషన్ లో GPS. ఇప్పుడు వాడుతున్న అట్లాంటి సిచ్యువేషన్ లో ఓన్లీ సీసీ కెమెరాస్ ని మనం ఎలా యూజ్ చేస్తున్నామంటే వైఫై కనెక్ట్ చేసి వైర్లెస్ విత్ ఒక సెటప్ తోటి అంత విజిబుల్ గా ఉండేటట్టు చేస్తున్నాం. దానికంటే ఒక సెటప్ ఉండాలి. బట్ ఇదే జియో ఫెన్సింగ్ ఆర్ జియో ట్యాగింగ్ లో వితౌట్ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్, ఎనీ ఎక్విప్మెంట్స్ డైరెక్ట్లీగా మనం వాచ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అసలు అది ఎలా సాధ్యం అంటారు? ఎస్, దట్ ఈస్ ద టెక్నాలజీ. ఇప్పుడు మనం శాటిలైట్ ని యూజ్ చేస్తున్నాం. శాటిలైట్ ని చాలా మందికి తెలియదు. శాటిలైట్ మీన్ ఓన్లీ GPS, లొకేషన్ కి వెళ్ళే GPS కోసమే వాడుతున్నాం అనుకుంటారు. బట్ యాజ్ ఏ సర్వేర్ గా నేను ఎన్నో రకాలుగా దాని శాటిలైట్ ని యూజ్ చేస్తాం. మేము DGPS అనే ఇన్స్ట్రుమెంట్ ని యూజ్ చేస్తాం. అందులో శాటిలైట్ సిస్టమ్ తోటే కనెక్ట్ అవుతుంది. దాంతో ఏమొస్తుంది, కోఆర్డినేట్ సిస్టమ్ వస్తుంది. సో కోఆర్డినేట్స్ అనేది చాలా మందికి తెలియదు. అసలు కోఆర్డినేట్స్ చాలా వరకు చాలా సినిమాలలో ఇప్పటికీ నేవీ వాళ్ళు మీరు గమనిస్తే గవర్నమెంట్స్ అయినా ప్రైవేట్ సెక్టార్ అయినా అండ్ చాలా వరకు ఓన్లీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఆర్ అక్షాంశాలు రేఖాంశాలు అంటాం, ఈస్టింగ్ నార్త్, ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తుంది. దట్ ఈస్ ద టెక్నాలజీ. ఇది మనం ఇంకా అంటే తెలుసుకోవాలనుకుంటే మనకంటే కొన్ని దేశాలు ఇంకా చాలా ముందుకున్నాయి. ఎందుకు ఉన్నాయంటే ఇలాంటి వాటిలో వాళ్ళు అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడు ఒక సింపుల్ గా ఒక పర్సన్ ఇవి వాడుతూ ఇక్కడే ఉండి అన్ని చూసుకోవచ్చు. ఇవి వాడని పర్సన్ లైవ్ లో వెళ్ళి చూడాల్సి వస్తుంది. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి అంటే ఆ టైం పీరియడ్, ఆ జర్నీ టైం ఏదైతే ఉందో దాన్ని వేస్ట్ చేసుకుంటూ ఫిజికల్ గా వెళ్ళి నేను అక్కడ అంతా సెర్చ్ చేసుకొని చూసుకుంటూ అన్ని అప్డేట్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, బట్ ఈ టైంని, ద టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ వాల్యుబుల్. సో ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ టెక్నాలజీని మనం మార్కెట్లోకి తీసుకొచ్చి కనెక్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ ఏదైనా కానీ, వన్స్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ సంథింగ్ లైక్ దట్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు కొంతవరకు హ్యాపీనెస్ ని కలగాలంటే వాళ్ళు కళ్ళతో చూడాలి అనుకుంటారు. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఏమైతుందంటే అన్ని మొబైల్లో చూసేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అప్పుడు అంత కాదు, కానీ ఇలాంటి దాంట్లో ఇంకా అప్డేట్ కాలేదు. ఎలాంటివి వేరే అదర్ థింగ్స్ చూస్తున్నారు, కానీ ఈ ప్రాపర్టీ విషయంలో కూడా అలాంటి టెక్నాలజీ వచ్చిందని చాలా మందికి తెలియదు. సో ఇది కూడా మనం ఈజీగా ఇదే మొబైల్లో చూసేసుకుంటే డెఫినెట్లీ హీ కెన్ బి సాటిస్ఫైడ్. సో అలాంటి టెక్నాలజీ తోటి ఈ భూవి రియల్ టెక్ అనేది వచ్చింది. రియల్లీ అప్రిషియేటివ్. సో ఈ టెక్నాలజీని నేను కూడా చాలా వరకు దీని గురించి స్టడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇది వల్ల ప్రతి ఒక్క పర్సన్కి ఒక ఈజీ మెథడ్, ఈజీ మూమెంట్స్ అండ్ ఈజీ ప్రాసెసింగ్ ఆల్సో. ఎందుకంటే నాట్ ఓన్లీ సీన్ ద ప్రాపర్టీ, they can manage our documents also. Okay. They can give the one certified certification copy also. Because of that certification copy is used for పొజిషన్ సర్టిఫికేట్, పొజిషన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు పర్టికులర్ గా ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ ఏంటి? పర్టికులర్ గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా మనం ఒక ప్రాపర్టీ ఉంటే దాన్ని క్లీన్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది భూవి రియల్ టెక్ నుంచి ఉన్నదే ప్రాసెస్. ఈ క్లీన్ చేసిన ప్రాపర్టీని అంతా నెక్స్ట్ బౌండరీ ఫిక్సప్ చేసేస్తారు. ఇఫ్ యువర్ పర్మిషన్ సమ్ లిటిల్ బిట్ కాస్ట్, మార్కెట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ లో. అండ్ బౌండరీ మార్క్ చేసిన తర్వాత మిడిల్ ఆఫ్ ది పాయింట్ లో మన యొక్క నేమ్ బోర్డు ఫిక్సప్ చేస్తారు. ఓకే. ఎందుకంటే ఈ ప్రాపర్టీ సో అండ్ సో పర్సన్ది, ఈ పర్సన్ కి అన్ని రైట్స్ ఉన్నాయి, సో ఈయన 100% ఎలిజిబుల్ పర్సన్, సో ఎలాంటి వేరే వాళ్ళకి లిటిగేషన్ చేయరాదు అన్నట్టుగా ఒక ఇంటిమేషన్ కూడా వెళ్తుంది. అండ్ ఇది అండర్ ద సిసి కెమెరా ఆర్ అండర్ ద జియో ఫెన్సింగ్ అని దాని యొక్క మార్కింగ్ ఉంటుంది. ఓకే.
సో డెఫినెట్లీగా అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ కూడా వన్స్ ఆలోచిస్తారు అండర్ ద సీసీ కెమెరా అంటే మేబీ కొంతమంది డైరెక్ట్ గా వెళ్ళి చూడవచ్చు సీసీ కెమెరా ఎక్కడ కనబడతలేదని. బట్ ఈ టెక్నాలజీ ఏందో తెలిస్తే మనం అతన్ని కూడా చూడొచ్చు, లైవ్ లో మనం కూడా చూడొచ్చు. సో అలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి కాబట్టి సో ఆయనకు కూడా ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎస్, సో ఇలాంటి జోలికి వెళ్లకుండా మంచిది, తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఒక మార్క్ అనేది వెళ్తుంది మార్కెట్ లోకి. అండ్ ఇదంతా చేసిన తర్వాత ఈ లాస్ట్ మన కార్నర్స్ యొక్క కోఆర్డినేట్స్ ని తీసుకొని ఒక న్యూ సాఫ్ట్వేర్ లో, టెక్నాలజీకి తగ్గ సాఫ్ట్వేర్ లో మనం ఇన్బిల్డ్ చేసినప్పుడు ఆ ఏరియా అంతా కూడా మనకు శాటిలైట్ సిస్టమ్ తోటి కనెక్ట్ అయ్యి మనకంతా లైవ్ పిక్చర్స్, లైవ్ వీడియోస్, లైవ్ ఏదన్నా పొజిషన్స్ లో దాంట్లోకి ఎంటర్ అయినప్పుడు చూడడం, అలాంటిది మనకు ఐడెంటిటీ అంటే ఇంటిమేషన్ విత్ మెసేజ్ రూపంలో అలర్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఈ టెక్నాలజీలో అప్డేట్ అయి ఉందన్నమాట. అండ్ మనకు పొజిషన్ తో పాటు ఒక సర్టిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ సర్టిఫికేట్ పొజిషన్ సర్టిఫికేట్ రిలీజ్ అంటే ప్రజెంట్ మనకి ఇది గవర్నమెంట్ మాత్రమే ఇస్తుంది. ఎంఆర్ఓ ఆఫీసర్స్ లో విత్ సమ్ పర్మిషన్స్ అండ్ ప్రాసెస్, అది లెంతీ ప్రాసెస్. ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఈ పొజిషన్ నిజమే కాదని వాళ్ళు చెప్పాలని వాళ్ళు సర్వేకి రావాల్సి ఉంటుంది. గవర్నమెంట్ సర్వే చేయాలి. సర్వే చేయాలంటే సమ్ 2 types. అగ్రికల్చర్ ల్యాండ్ అయితే డైరెక్ట్ సర్వే చేస్తుంది, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే మళ్ళీ మీరు వెళ్ళి కోర్టు ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ అదర్ థింగ్స్ వేరే డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. సో ఇవేవి కాకుండా డైరెక్ట్ గా ఈ సర్టిఫికేట్ ని మీరు ఎనీ పర్పస్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఇది అండర్ ద భువి రియల్ టెక్ లో జరిగింది. అండ్ దీనికి సమ్ అప్పటి నుంచి బ్యాక్ డేటెడ్ పిక్చర్స్ ఉన్నాయి అండ్ ఇమేజెస్ తో పాటు వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా లైవ్ లో ఎప్పుడు మనం అబ్జర్వేషన్ లో ఉంచామన్నట్టుగా చెప్పుకోవడానికి స్టేట్మెంట్స్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ దిస్ యాప్. అప్డేట్ అయి ఉందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇంకా కొన్ని సర్వీసెస్ అనేది కూడా మేము కింద చూపిస్తాము. అన్ని కూడా అంటే చెప్పుకోవాలంటే చాలా ఉంది, మనకి టైం కూడా సరిపోదు. అలాంటి అంటే ఒక్కొక్కరికి ఎంతూసిజం ఉండాలి, అసలు ఇది ఏం జరుగుతుంది ఒక సింపుల్ షార్ట్ కట్ లో కాకుండా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇలాంటి గుడ్స్ ఆల్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ రిలేటెడ్ ప్రాపర్టీ అబ్జర్వేషన్ సర్వీసెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక ప్రాపర్టీకి మనం ఎలా ఒక డైరెక్ట్ ఓనర్ ఎలాంటి మేనేజ్మెంట్ చేస్తాడు, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తాడో ఇవన్నీ కూడా భువి రియల్ టెక్ అనేది ఈ ప్రాపర్టీ మీద చేసి మీకు ఇస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఒక సింపుల్ లాజిక్ లో చెప్పాలి అంటే భూమి మీది పర్యవేక్షణ మాది అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు వాళ్ళు. చాలా మంచి కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం ఎంత బిజీ లైఫ్ అయింది, ఎంత స్కామ్స్ అయిపోయినాయి, ఎలాంటి ఎంక్రోచ్మెంట్స్ అయిపోయినాయి, ఎలాంటి ఇష్యూస్ అయిపోయినాయి, ఎన్ని కేసెస్ అయిపోయినాయి. ఎందుకు ఈ బిజీ లైఫ్ లో మనకి పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళి అక్కడ చెక్ చేయించుకోవడం, సర్వే చేయించుకోవడం ఇవన్నీ కుదరచ్చు, కుదరకపోవచ్చు. ఆ బిజీలో ఏంటి అని అంటే వాళ్ళు మోసం చేస్తున్నారని మనం గ్రహించే లోపే మొత్తం అయిపోతుంది. సో ఇలాగా ఒక ప్రాపర్ ఆథరైజ్డ్ కంపెనీ త్రూగా వెళ్ళడం వల్ల మనం కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా లో ఉంటుంది, ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో ఒక మాటలో చెప్పాలంటే కంప్లీట్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేస్తున్నారు. 100%.